అంటే మీరైనా అటు సాహు అయినా ఇద్దరు ఇండివిజువల్గా కూడా సినిమా తీయగలిగే కెపాసిటీ ఉన్నవాళ్ళు. బట్ మీ ఇద్దరు కొలాబరేషన్ అనేది ఎలా? అంటే సాహు గారు అనిల్ గారు కమిట్మెంట్ ఉండింది అండ్ స్టోరీ వాళ్ళిద్దరూ కూర్చొని అనిల్ గారు డెవలప్ చేసిన స్టోరీ సాహు గారు తీసుకొచ్చారు. అండ్ నేను చెప్పినట్టు ఐ హ్యాడ్ హీరో గారు డేట్స్. సో ఆయన వెయిట్ చేసి నెక్స్ట్ ఇప్పుడు నాతో సినిమా చేశారనుకోండి నా సోలోగా, ఆయన వెయిట్ చేయాల్సి వస్తుంది సాహు గారు. యా. లేదు సాహు గారు ఇండివిజువల్గా చేయాలంటే నేను వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఎవరికి ఇది బెనిఫిట్ అవ్వదు. ఇద్దరం కలిపి చేస్తే మనకే త్వరగా బెనిఫిట్ అవుతుంది అనేసి వీ బోత్ హ్యాడ్ అన్ అండర్స్టాండింగ్, నేను సాహు గారు. అండ్ హీఈస్ అ జెంటిల్మెన్ ఇన్ దట్. సో హీఈస్ వెరీ హ్యాపీ ఫర్ కొలాబరేషన్. సో అలా స్టార్ట్ అయింది. యా, స్టార్టింగ్ రిలీజు హిట్. ఈ ప్రాసెస్లో స్వీట్ మెమరీస్ కానీ ఏదైనా చిన్న చిన్న బెటర్ ఎక్స్పీరియన్స్ కానీ ఏమైనా ఉన్నాయా? బెటర్ ఎక్స్పీరియన్సెస్ అంటూ ఏమీ లేవండి, బట్ ఛాలెంజింగ్ ఎక్స్పీరియన్సెస్ అయితే అయినాయి. ఓకే, ఓకే. షూట్ డిలేస్ వల్ల, అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో జరిగిన ఈ యూనియన్ ఇష్యూస్ వీటి స్ట్రైక్ వల్ల వీ హ్యాడ్ డిలేస్. ఆ డిలే వల్ల ఏమైందంటే మళ్ళీ ఒకసారి ప్లానింగ్లో కూర్చోవాల్సి వచ్చింది. డేట్స్ వైజ్ కానీ కొన్ని సెట్స్ హోల్డ్ చేసాము. సో అవన్నీ కాస్ట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ కాకుండా వన్ ఆఫ్ అవర్ బిగ్ ఛాలెంజెస్ వాజ్ ద డిజిటల్ రైట్స్. ఓకే. అది మీరు ఆబ్వియస్లీ యూ విల్ నో దట్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అక్విజిషన్ రేట్స్ డౌన్ అవుతూనే ఉన్నాయి. ఓకే. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజెస్ దట్ ద ఇండస్ట్రీ ఈస్ ఫేసింగ్ నౌ. సో కోవిడ్ నుంచి థియేటర్స్ నుంచి మన థియేటర్ ఫుట్ఫాల్ తగ్గినా సరే వీ స్టిల్ హ్యావ్ డిజిటల్ రెవెన్యూస్ సపోర్టర్స్ అని అనుకున్నాము. బట్ అది కూడా ఒక లైక్ ఎనీ అదర్ బిజినెస్ కర్వ్, అదొక పీక్ వచ్చేసరికి అది కూడా డిప్ అవుతాయి బిఫోర్ ఇట్ పిక్స్ అప్. దట్ కరెక్షన్ ఇస్ హ్యాపెనింగ్ నౌ. ఓకే. సో దట్ వాజ్ అవర్ మేజర్ ఛాలెంజ్.